సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. దసరాలోపు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయాలని వారు కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో 860 చెక్కులు మంజూరు అయినప్పటికీ గజ్వెల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఇప్పటి వరకు వాటిని పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే, అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బిజీ ఉండే, మన గజ్వెల్ను పట్టించుకోలేదు, అధికారులతోటి ఇక్కడ పనులు చేయించిందంటే ఒక సభవే. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 10 నెలలుగా గజ్వెల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వెల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వెల్లో ఉన్నటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సెన్స్లో ఎమ్మెల్యే గారు కాన్సెన్స్ తోటి పంచడం జరుగుతుంది. నిన్ననే ఒక నాయకుడు, ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు గజ్వెల్లో ఇదే క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు. నిన్ననే చేర్యాల పల్లరాజేశ్వర రెడ్డి గారు ఎన్నో చెక్కులను నిన్న పంచడం జరిగింది, మొన్న 25వ తారీఖు. అలాగే దుబ్బాక, సిద్దిపేట మరియు మెదక్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా మినిస్టర్ గారిని పిలుచుకొని చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలు కూడా అవన్నీ కూడా మీ అందరి పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. అలాగే గజ్వెల్లో ఒకటి మాత్రము మొన్న మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రాం పెట్టి 860 చెక్కులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఉండే, దాన్ని మినిస్టర్ల చేతుల మీద పంచుతా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే పంచుతా అని చెప్పి మన మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి అధికారులు